హైవేర్స్ మంచు మనోజ్కి ఏమైంది? ఏకంగా తెలంగాణ పోలీసులు బైండ్ ఓవర్, దట్ మీన్స్ బాండ్ సబ్మిట్ చేయాలా, ₹1,00,000 డబ్బు పెట్టాలా, డిపాజిట్ అన్నట్టు. పోలీసులు విచారణ పిలుస్తారు రావాలా, అండ్ అక్కడ గొడవలకు వెళ్ళకూడదు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదు. అలా కనుక రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు సెకండ్ టైం. అంటే తెలంగాణలో ఈ మంచు మనోజ్ విషయంలో మోహన్ బాబు, విష్ణు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, జనాలు చూసింది కానీ, పోలీసులు చూసింది కానీ, మీడియా ఇచ్చింది మొత్తం క్రాస్ చెక్ చేసి బైండ్ ఓవర్. దీన్ని ఇక్కడ అయిపోయింది. ఇంక ఏపీకి వెళ్ళాడు. మోహన్ బాబు యూనివర్సిటీలో తేడా జరుగుతుంది అన్నది గతంలో మనం మాట్లాడుకున్నాం. నిజాలేంటి ప్రభుత్వం తేల్చాలనుకున్నాం, బట్ ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు మంచు మనోజ్ వచ్చి అదే పాయింట్ రేస్ చేస్తున్నాడు. నిన్న ఆయన ఈ తిరుపతి దగ్గర బాక్రాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కనుమ రహదారిలో లేక్ వ్యాలీ రిసార్ట్స్ అక్కడ ఉన్నాడు. నైటు బాక్రాపేట ఎస్ఐ రాఘవేంద్ర వాళ్ళ పెట్రోలింగ్ సిబ్బంది వెళ్ళారు. అక్కడ బౌన్సర్లు ఉంటూ చూసి ఏంటంటే మీరు అంత ఇక్కడ ఉన్నారు, ఎవరు మీరు ఏంటి? లోపల మనోజ్ సార్ ఉన్నారు అండ్ సెక్యూరిటీ. అయినా సెలబ్రిటీలు ఇటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఉండటం ఏంటయ్యా, కరెక్ట్ కాదయ్యా, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వాళ్ళు మనోజ్కి ఇదే చెప్పారు. ఇక మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. నైట్ 11:15 అంటే 11 వెళ్ళి, మీరు అసలు ఎవరు? నా రిసార్ట్లో, దట్ మీన్స్ రిసార్ట్ ఎవరిదని కానీ రిసార్ట్లో నేను రెస్ట్ తీసుకుంటూ ఉన్నా. మా వాళ్ళని నా గురించి డీటెయిల్స్ అడిగి నన్ను వెళ్ళిపోమని చెప్పి నా ప్రైవసీకి భంగం కలిగించడం అసలు మీరెవరు? మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకోకుండా, అక్రమాలను వెలికి తీయకుండా, అది వెలికి తీస్తా అని చెప్పినటువంటి నన్ను పంపించడమైనా మీరు చేసేది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరు అసలు ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు ఈ రకం మీరు ఇబ్బంది పెడుతున్నారు? నా పోలీసులకు వచ్చి ఆల్మోస్ట్ నిరసన ధర్నా. అప్పుడు ఎస్ఐ లేరు, సిఐ లేరు. ఇంకా దాన్ని సిఐ వచ్చేసి ఫోన్ అందుబాటులో వస్తే ఇంకా ఆయనతో మాట్లాడాడంట. మొత్తానికి ఏదో నచ్చ చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తీరా క్రాస్ చెక్ చేస్తే అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఏంటి? అండ్ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాటిని నేను మొత్తం వెలికి తీస్తాను, బయట పెడతానని చెప్పేసి నేను పంపించడానికి మీరు రెడీ అవుతున్నారు అని చెప్పి అనటం ఏంటి? ఆల్రెడీ మొన్న లోకేష్ కలిసి వచ్చాడు. లోకేష్ విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు మరి లోకేష్ వచ్చేసి ఎందుకు మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఎప్పుడైనా దృష్టి పెట్టలేదు అంటే మనోజ్ చెప్తుంది అబద్ధమనే? లేదు, మోహన్ బాబుకి ఫేవర్గా లోకేష్ వాళ్ళు ఉన్నారా? గవర్నమెంట్ ఉందా? మొన్నటి మన మోహన్ బాబు యూనివర్సిటీ బయటకు వచ్చేసి ఎఫ్ఐ రెస్టారెంట్ అని ఉంది. దాని మీద కూడా బౌన్సర్లు దాడి చేసి హడావుడి చేశారు. దెన్ ఆ విషయంలో కూడా మనోజు రెస్టారెంట్లో సపోర్ట్ ఉన్నాడు. ఎందుకు? అసలు ఈ యూనివర్సిటీలో బౌన్సర్లు ఉండేది ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఏపీ ప్రభుత్వం ఎక్కడైనా చిన్న జరిగితేనే కేసు ఫైల్ చేస్తారు కదా. మరి మోహన్ బాబు యూనివర్సిటీలో అంతమంది పిల్లలు ఇబ్బంది పడుతుంటే ఆ యూనివర్సిటీలో బౌన్సర్లు వచ్చేసి ఈ రకం దాడులు చేస్తుంటే ఏం చేస్తారని చెప్పేసి మనోజ్ అంటున్నాడు. ఓవరాల్ చూస్తే నాకు అనిపిస్తుంది మొత్తానికి ఇతను చెట్టు పేరు చెప్పి కాయలమ్మే రకం కాదు నేను అంటూనే, ₹1,00,00,000 పెట్టి తీసినంత మాత్రం చిన్న సినిమా కాదు, 1000 కోట్లు పెట్టి తీసినంత మాత్రం పెద్ద సినిమా కాదు. కంటెంట్ ఉంటేనే దాన్ని సినిమా అంటారు, కంటెంట్ ఉంటేనే సినిమా ఆడిద్ది. అండ్ నేను న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడతా అంటూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు తిరుపతి జిల్లా వరకు కూడా ఇతను విషయం ఏంటో డైరెక్ట్గా చెప్పడం. నాకు న్యాయం కావాలని న్యాయం పక్షాన ఉంటానంటాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు అంటాడు. నిజంగా సైకలాజికల్గా బాగానే ఉన్నాడా? అర్ధరాత్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ రకంగా నిరసన తెలియజేయటం ఏంటి? ఫారెస్ట్ ఏరియాలో నిజంగానే ఒక సెలబ్రిటీ ఉండటమంటే కరెక్ట్ కాదన్నట్టు వాళ్ళు చెప్పున్నారు, సలహా ఇచ్చున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళ వెనక మోహన్ బాబు, విష్ణుని ఎవరు ఉన్నారని అనుకుందాం. వాళ్ళు గతంలో వైసీపీకి జాన్ జిగిరీలు. ఆబ్వియస్లీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. మోహన్ బాబు యూనివర్సిటీ అని తేడా ఉంటే మొత్తం లెక్కలు తీయాలి. ఖచ్చితంగా త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది అయితే తెలంగాణలో అయిపోయింది. ఇప్పుడు ఏపీలో మొదలెడుతున్నాడు మనోజ్. ఏ రకంగా న్యూసెన్స్ అన్నీ క్రియేట్ అయ్యే విధంగా ఇంటర్నల్గా సెటిల్ చేసుకోవాల్సింది అన్నప్పుడు వాడికి నాకు సంబంధం అని చెప్పేసి మోహన్ బాబు అంటాడు. విష్ణు వచ్చేసి ఫ్యామిలీ ఇష్యూ అంటాడు. మొత్తానికి మనోజ్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అతను బాగా సైకలాజికల్గా హర్ట్ చేశారు. ఇదైతే అర్థమవుతుంది. దాంతో అతను ఏదో ఒక విధంగా మొత్తం బయట పెట్టాల్సిందే అని అతను అడిగేస్తున్నాడు. ఆ అడిగేసే క్రమంలోనే సమ్టైమ్స్ తన కంట్రోల్ తప్పుతున్నాడు. ఈ కంట్రోల్ తప్పే ఇదిలో మోహన్ బాబు మన సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు టీవీ9 రిపోర్టర్ రంజిత్ విషయంలో. ఎందుకు అనుకోకుండా దాడి జరిగిందని, అసలు కొట్టలేదని, అండ్ అతనికి వెళ్ళి సారీ చెప్పానని, హాస్పిటల్కే కొంచెం భరిస్తానని. సో సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది, మోహన్ బాబు బెయిల్ ఇచ్చేశారు. ఇప్పుడు మనోజ్ విషయంలో అలా కాదు, ఆ పక్కన చేయి చేసుకున్నాడంటే పోలీసుల మీద అది పెద్ద కేసు అయితే. సో మోహన్ బాబు బయటపడ్డట్టు, మోహన్ బాబు ఇరుక్కున్నట్టు ఇరుక్కోకుండా
ఇక్కడ మనోజ్ ఉంటాడా, లేదు ఊహించిన విధంగా ఇరుక్కుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఆవేశం చూస్తే, ఆ తొందరపడతానని చూస్తే మొత్తానికి ఏదో తేడా జరగబోతే నాకైతే అనిపిస్తుంది. మనోజ్ని చూస్తూ ఉంటాం.